డాన్స్ షోలో ఎక్కడైనా డాన్సుల మధ్యలో కాంట్రవర్సీలు ఉంటాయి కానీ, కాంట్రవర్సీల మధ్యలో డాన్స్ ఉండదు. 1 అవర్ షోలో డాన్స్ ఉండేది పట్టుమని 10 నిమిషాలు. కానీ మొత్తం సొల్లు, బోరింగుల దగ్గర కొట్టుకున్నట్టు కొట్టుకుంటుంటారు. అసలు కొట్టుకున్న దానికి పర్పస్ లేదు. డాన్స్ రాని వాళ్ళేమో జడ్జ్ చేస్తారు. డాన్స్ బాగా చేస్తే మార్కులు ఎక్కువేయరు. డాన్స్ వర్స్ట్‌గా చేసిన మార్కులు ఎక్కువేస్తారు. డాన్స్ చేయండిరా అంటే సోది చెప్తారు. సోది చెప్పేవాళ్ళు డాన్స్ చేస్తారు. అసలు ఇది డాన్స్ షోనా? ఇంకేమైనానా? నాకైతే ఏం అర్థం కావట్లేదు. షో మొత్తంలో 18 కంటెస్టెంట్లు ఉంటే డాన్స్ వచ్చేది కరెక్ట్‌గా చెప్పాలంటే 6గురికి, 7గురికి భయ్యా. అంతకు మించి రాదు. కానీ మిగతా వాళ్ళందరూ ఎందుకున్నారో, అసలు ఏం చేస్తున్నారో, వాళ్ళని చూడ్డానికి మనకెంత ఓపిక ఉండాలో నాకైతే అర్థం కావట్లేదు. బాగా చేసే వాళ్ళకేమో జడ్జెస్ ఏవేవో రీజన్లు చెప్పి తక్కువ మార్కులు ఇస్తారు. అసలు ఏమి చేయని వాళ్ళకేమో జడ్జెస్ మంచి మార్కులు ఇస్తారు. అండ్ కంటెస్టెంట్స్ కూడా మార్క్స్ తక్కువ ఇస్తున్నందుకు పాయింట్స్ అన్నా సరిగ్గా చెప్తారా అంటే అది చేయరు. అసలు ఏం జరుగుతుందిరా? ఈ షోలో ఏంటంటే భయ్యా అత్తారింటికి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోయినా, లేకపోతే ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే ప్రొఫెషనల్‌గా డేట్స్ లేకపోయినా వాళ్ళు ముందే చెప్పి మాకు కుదరదు అని చెప్పేస్తే వేరే కంటెస్టెంట్స్ అంటే వాళ్ళ జోడీకున్న కంటెస్టెంట్స్‌కి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. కానీ ఆల్రెడీ ఒక కంటెస్టెంట్ వెళ్ళిపోయింది. అండ్ రేపు ఇంకొక కంటెస్టెంట్ తనకేదో ప్రాబ్లమ్ ఉందని వెళ్ళిపోబోతుంది. సో దానివల్ల వాళ్ళ కంటెస్టెంట్‌కి ప్రాబ్లమ్ రాబోతుంది. అండ్ ఈ కంటెస్టెంట్ వల్ల ఆల్రెడీ అంతకుముందు సీజన్‌లో కూడా ఒక అన్యాయం జరిగింది. ఎక్కడైనా హోల్ సీజన్‌లో ఒక్కసారి బయటికెళ్ళిపోవడం చూస్తారు సెట్స్ నుంచి. ఇక్కడ ప్రతి ఎపిసోడ్‌లో ఆల్మోస్ట్ అలాంటివి జరుగుతాయి. ఈ షోలో ఇంకొక దరిద్రం ఏంటంటే డాన్స్ మిడిల్‌లో ఆపేసిన వాళ్ళకి అవే మార్క్స్ ఇస్తారు. డాన్స్ దరిద్రంగా చేసిన వాళ్ళకి అవే మార్క్స్ ఇస్తారు. డాన్స్ బాగా చేసిన వాళ్ళకి అవే మార్క్స్ ఇస్తారు. ఇవి జడ్జెస్ కాదు. కంటెస్టెంట్స్. అసలు వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటో, వాళ్ళ విధానాలేంటో, వాళ్ళ ఎజెండా ఏంటో, ఏమన్నా బయటున్న పర్సనల్ గొడవలను తీసుకొచ్చి షోలో చూపిస్తారో ఏమో నాకు తెలీదు. క్రిస్టల్ క్లియర్‌గా మీరు గనక షో చూస్తే ఓన్లీ 2 జోడీస్ మధ్యలో గట్టి పోటీ ఉండబోతుందని అయితే మనకు తెలుస్తుంది. మిగతా వాళ్ళు జస్ట్ షోని పుష్ చేయడానికి, డ్రైవ్ చేయడానికి అన్నట్టే ఉన్నారు. ఇంతకీ నేను మాట్లాడుతున్న షో ఏదంటే 'బీబీ జోడీ 2'. ఈ పాటికి మీకు అర్థమై ఉంటదిలేండి. బట్ స్టిల్ ఎవరికైనా అర్థం కాకపోతే వాళ్ళ క్లారిటీ కోసం ఒక గ్రేటెస్ట్ డాన్స్ షో 'బీబీ జోడీ 2' గురించి ఈరోజు మనం రివ్యూలో తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ జంప్ ఇంటు ద రివ్యూ. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. హాయ్ హలో నమస్తే భయ్యా, నేను మీ వంశీ. 'బీబీ జోడీ 2' ఇక్కడ పటాకా జోడీ అండ్ ధమాకా జోడీ అని సాటర్డే సండే వీళ్ళు డివైడ్ చేశారు. టోటల్ 9 జోడీస్ ఉన్నాయి. అందులో 5 జోడీస్ ఒక దాంట్లో ఉన్నాయి, 4 జోడీస్ ఒక దాంట్లో ఉన్నాయి. సో ఇది భయ్యా బేసిక్ సమరీ ఆఫ్ ద షో. మనం ఫస్ట్ ధమాకా జోడీస్ గురించి మాట్లాడుకుందాం. ఒక్కొక్క జోడీకి ఒక్కొక్క హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు. ఫస్ట్ వచ్చి మానస్, సృష్టి వర్మ వీళ్ళొక జోడీ. వీళ్ళకి వాళ్ళు ఇచ్చిన హ్యాష్ ట్యాగ్ మమ. వీళ్ళిద్దరు అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తారు అండ్ వీళ్ళు ఆల్రెడీ ప్రూవెన్ డాన్సర్స్. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, షోలో మొత్తం 18 కంటెస్టెంట్స్ ఉంటే 5-6 మెంబర్సే చాలా బాగా పర్ఫామ్ చేస్తారని. అందులో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. వీళ్ళైతే ఫ్లాలెస్గా పర్ఫామ్ చేస్తారు. అండ్ సృష్టి వర్మ ఈజ్ ఆల్రెడీ అ కొరియోగ్రాఫర్, సో తన గురించి మాట్లాడే అవసరం లేదు. మానస్ కూడా టెరిఫిక్ డాన్సర్. అండ్ వీళ్ళ జోడీ వరకు వస్తే ఇనీషియల్గా వీళ్ళిద్దరి మధ్యలో కోఆర్డినేషన్ ప్రాబ్లం ఉండేది. ఏంటంటే వాళ్ళిద్దరు నువ్వా నేనా అన్నప్పుడు పోటీ పడి కోఆర్డినేషన్ మిస్ అయ్యేవి. వాళ్ళిద్దరికి అంత సింక్ ఉండేది కాదు. రాను రాను చాలా బాగా ప్రూవ్ చేసుకున్నారు. ఇద్దరు బాగా కోఆర్డినేట్ అయ్యి అండ్ లాస్ట్ 2-3 పర్ఫార్మెన్సెస్ అయితే ఇరగదీశారు. అండ్ రేపు వచ్చే పర్ఫార్మెన్స్కి అయితే ప్రోమోలో కూడా సూపర్గా మార్క్స్ వచ్చాయి. దీంట్లో ఉన్న నెక్స్ట్ జోడీ వచ్చి హ్యాష్ ట్యాగ్ టకా, మణికంఠ అండ్ ప్రియాంక సింగ్. మణికంఠకి అయితే 0 డాన్స్, ఆయనకి రాదు. అది ఆయన కూడా ఒప్పుకున్నాడు. మణికంఠ వచ్చిందేమో డాన్స్ చేయడానికి, కానీ అది తప్ప షోలో అన్నీ చేస్తుంటాడు. కామెడీ ఏదో చేస్తుంటాడు, అది మనకు నవ్వు రాదు, బట్ ట్రై చేస్తుంటాడు. జడ్జెస్తో ఏదో ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తాడు, అది వర్కౌట్ అవ్వదు. అక్కడ నేహ మిగతా వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళతో ఏదో ఫ్లర్ట్ చేసి ఏదో చేయడానికి ట్రై చేస్తుంటాడు. కానీ మనకి ఎప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ నొక్కుదామా అని ఉంటుంది. టీవీ వాళ్ళకైతే ఆప్షన్ కూడా లేదు. మణికంఠకి డాన్స్ రాదు, కానీ ఈయన జడ్జ్ చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ చెప్తాడు చూసారా, నవ్వొస్తుంది. అండ్ చెప్పే పాయింట్స్ అన్నా సరిగ్గా చెప్తాడు. అవతల వాళ్ళకి మార్క్స్ తక్కువ ఇచ్చేటప్పుడు అది చెప్పడు, బట్ తక్కువ మార్క్స్ ఇస్తాడు. అసలు వీళ్ళేంటో వీళ్ళ విధానాలు ఏంటో నాకైతే అర్థం కాదు. నేను చెప్పిన 6-7 డాన్సర్స్లో ప్రియాంక సింగ్ కూడా ఒకటి. చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. తన ఎక్స్ప్రెషన్స్ కానీ అన్నీ తను 100% ఇస్తుంది, దాంట్లో డౌట్ లేదు. మణికంఠ కూడా బాగా ట్రై చేస్తున్నాడు చేయడానికి. కానీ నాన్ డాన్సర్ని ఎంత రుద్దినా, ఎంత ట్రై చేసినా కాంపిటీషన్లో ఉన్నప్పుడు బాగా పర్ఫామ్ చేసే వాళ్ళని తీసుకురావాలనేది మినిమం సెన్స్. అలాంటప్పుడు మనం చూడడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. ప్రియాంక సింగ్ ఎంత డాన్స్ చేసినా పక్కన ఉన్నవాడు బాగా చేస్తేనే కదా అది ముందుకెళ్ళేది. మనోడికేమో డాన్స్ రాదు. సరే డాన్స్ రానోడు ఊరికన్నా ఉంటాడా అంటే ఏదో వెహికల్ కామెడీ చేసుకుంటూ ఏదో ఉంటుంది. కానీ వీళ్ళిద్దరు ఇప్పటివరకు చేసిన వాటిలో ఒకటైతే సూపర్గా చేశారు. ఇండియన్ డాన్సెస్ అని చేశారు. దాంట్లో కథకళి థీమ్ ఇద్దరు సెలెక్ట్ చేసుకున్నారు. నేనైతే మణికంఠని దాంట్లో అసలు ఎక్స్పెక్టే చేయలేదు. సూపర్గా చేశారు. అంటే ఒక నాన్ డాన్సర్ కథకళి డాన్స్ ఫామ్ని నేర్చుకొని, అంటే వాళ్ళకిచ్చిన టైంలో
ఎంత బాగా పెర్ఫార్మ్ చేశారంటే ఎవరైనా చూస్తే ఏంటి మణికంఠనేనా? ప్రియాంక అయితే ఆ పర్టిక్యులర్ దాంట్లో కథకళిలో సూపర్బ్‌గా చేసింది. ప్రియాంక గనక కరెక్ట్ కో కంటెస్టెంట్ పడుంటే ఇంకొకలా ఉండేది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మణికంఠ పడ్డాడు. బట్ మణికంఠలో ఒకటి మాత్రం మెచ్చుకోవచ్చు. ఏంటంటే తను హ్యూమన్ వాల్యూస్ ఎక్కడైతే ఒక దాంట్లో కథకళి దాంట్లోనే ప్రియాంక పడిపోద్ది. కానీ మణికంఠ ఫంబుల్ అవ్వకుండా, కన్‌ఫ్యూజ్ అవ్వకుండా డాన్స్‌ని కంటిన్యూ చేస్తూ తన కో కంటెస్టెంట్‌ని సపోర్ట్ చేస్తూ ఏదైతే డాన్స్ చేశాడో చాలా సూపర్బ్‌గా చేశాడు. అండ్ అదొక్కటే కాదు, మణికంఠలో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతిసారి ఏదో ఒక మిస్టేక్ జరుగుతూనే ఉంటుంది వాళ్ళిద్దరు డాన్స్ చేసేటప్పుడు. కానీ దానికి భయపడకుండా అరే! ఇలా జరిగిపోయింది అని వాళ్ళ ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ ఇవ్వకుండా దాన్ని కవర్ చేస్తూ, కంటిన్యూ చేస్తూ మణికంఠ ఏదైతే డాన్స్ చేస్తాడో ఆ పక్కనున్న కంటెస్టెంట్‌కి తెలియకుండా ఒక ధైర్యం వస్తుంది. అదైతే కంటిన్యూ అవుతుంది. సో, దానికి మణికంఠకి హ్యాట్స్ ఆఫ్. వీళ్ళిద్దరైతే మోస్ట్‌లీ నెక్స్ట్ అప్‌కమింగ్ డేస్‌లో ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. సో, ఇది భయ్యా మన టకా గురించి. ఈ టీమ్‌లో ఉన్న నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చి #హవా. వీళ్ళెవరంటే విశ్వ మరియు నేహ. సో, నేహ ఈజ్ అ ప్రొఫెషనల్ జిమ్నాస్ట్ అండ్ తనలో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. వీళ్ళిద్దరు డాన్స్ పెర్ఫార్మన్సెస్‌కి వచ్చేటప్పటికి వీళ్ళిద్దరూ సూపర్బ్ అని చెప్పలేము, అలానే వర్స్ట్ అని చెప్పలేము. సో, వీళ్ళు మంచిగానే పెర్ఫార్మ్ చేస్తారు. కానీ వీళ్ళతో వచ్చిన మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే మేము ఏమైనా చేసేయగలము, మాకు అన్నీ వచ్చు, అరే మేము ఏం చేసినా కరెక్ట్ అన్న ఓవర్ కాన్ఫిడెన్స్‌లో ఉంటారు. సెకండ్ వచ్చి ఏంటంటే అవతల వాళ్ళు ఏదైనా చెబుతున్నప్పుడు అసలు యాక్సెప్ట్ చేయరు. అంటే మేము చాలా సూపర్బ్‌గా చేసేసాము, వీళ్ళు ఎందుకు తక్కువ ఇస్తున్నారన్న కాన్సెప్ట్‌లోనే ఉంటారు. కానీ అరే మనం నెక్స్ట్ ఇంప్రూవ్ అవుదాము, వాళ్ళు చెప్పిన ఫ్లాస్‌ని కరెక్ట్ చేసుకుందాము అన్న కాన్సెప్ట్‌లో అసలు ఉండరు. వీళ్ళ జడ్జ్‌మెంట్ వరకు వచ్చేటప్పటికి ప్రతీది మైక్రోస్కోపిక్ లెన్స్‌లో పెట్టి చూస్తారు. అండ్ ప్రతి దాంట్లో తప్పులు వెతుకుతారు. అండ్ వాళ్ళు చెప్పినప్పుడేమో పక్క కంటెస్టెంట్స్ యాక్సెప్ట్ చేయాలి. బట్ వేరే వాళ్ళు వీళ్ళకి మార్క్స్ ఇచ్చేటప్పుడేమో వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. అండ్ వాళ్ళు చెప్పేటప్పుడు కూడా కరెక్ట్‌గా వినరు. వినకుండా ఆర్గ్యుమెంట్ జోన్‌లోకెళ్తారు. బాగా చేసిన వాళ్ళకి ఏవో అసలు తప్పును కానివి కూడా ఇవి ఇవి అని చెప్పేసి తక్కువ మార్కులు ఇస్తారు. బాగా చేయని వాళ్ళకి కూడా అరే మీరు అవి అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు చేశారు, మిగతా అంతా ఓకే అని వీళ్ళకి అవే మార్కులు ఇస్తారు. అప్పుడు బాగా చేసిన వాళ్ళకి తెలియకుండా కాలుతది కదండీ! అది ధనరాజ్‌కి, భానుకి వీళ్ళకి ప్రతిసారి ఒక కోల్డ్ వార్ జరుగుతూ ఉంటుంది. మీరు షో చూస్తే అది క్లియర్‌గా అర్థమైపోతుంటుంది. అండ్ లాస్ట్ 2 ఎపిసోడ్స్ నుంచి అలానే జరుగుతుంది. అండ్ రేపు ప్రోమోలో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు కావాలంటే చూసుకోవచ్చు. వీళ్ళదో గోల, వీళ్ళదో పంచాయతీ. ఇది #హవా. నెక్స్ట్ వచ్చి బాజా. బాజా ఎవరంటే ధనరాజ్ అండ్ భాను. ధనరాజ్ అప్పట్లో ఒక డాన్స్ స్కూల్ పెట్టారంట. దాంట్లో యాక్టర్ నిఖిల్‌ని కూడా ట్రైన్ చేశారంట. వీళ్ళలో ఒక పెక్యూలియర్ స్టైల్ ఉంటది. మా స్టైల్ ఒక కమర్షియల్ మూవీస్ లాగా డాన్స్ చేస్తారు. అండ్ భాను నిజంగా చాలా మంచి డాన్సర్. అప్పట్లోనే చాలా షోస్‌లో పార్టిసిపేట్ చేసింది. అండ్ చాలా మంచి డాన్సర్. వీళ్ళిద్దరూ బాగా పెర్ఫార్మ్ చేస్తారు. బట్ వీళ్ళకెందుకో తక్కువ మార్క్స్ ఇస్తారో #హవా. వీళ్ళు చాలా తక్కువ మార్క్స్ ఇస్తారు. ప్రతీదీ తప్పులు వెతుకుతుంటారు. ప్రతీదీ తక్కువ పాయింట్ ఔట్ చేస్తుంటారు. ఇప్పుడు వీళ్ళు వింటారు భయ్య. అవతలోళ్ళు చెప్పేది వింటారు. ఎందుకు అని ఖచ్చితంగా పాయింట్ ఔట్ చేస్తారు. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. దానికి తగ్గట్టు కరెక్షన్స్ చేసుకుంటూనే ఉన్నారు. బాగానే పెర్ఫార్మ్ చేస్తున్నారు. ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్స్ మళ్ళీ తిరిగొచ్చారు. వీళ్ళిద్దరు ఎలిమినేట్ అవ్వాల్సిందేంట్రా అని అనుకుంటున్నారా? అదే ఈ షోలో మ్యాజిక్. అసలు బాగా పెర్ఫార్మ్ చేసే వాళ్ళేమో ఎలిమినేషన్ వరకెళ్లారు. బాగా పెర్ఫార్మ్ చేయని వాళ్ళేమో అక్కడ కూర్చొని జడ్జ్‌మెంట్లు ఇస్తుంటారు. వీళ్ళిద్దరి మీద ఏం పెద్ద కంప్లెయింట్స్ లేవు. సో, బాజాని పక్కన పెట్టేద్దాం. సో, ఇక్కడ 4 కంటెస్టెంట్స్ అయిపోయారు. ఈ ధమాకా జోడీ అయిపోయింది. పటాకా జోడీస్. వీళ్ళదో రకమండి. పటాకా జోడీస్‌లో ఫస్ట్ వచ్చిన జోడీ #అమెరికా. అమెరికా ఎవరంటే అమర్‌దీప్ అండ్ నైనిక. సో, నైనిక ఈజ్ ఆల్రెడీ ప్రూవెన్ డాన్సర్. సో, దాని గురించి చెప్పనవసరం లేదు. చాలా డాన్స్ షోస్‌లో పార్టిసిపేట్ చేసింది. అండ్ అమర్‌దీప్ కూడా ఒక ప్రూవెన్ డాన్సర్. నేను చెప్పిన 6, 7 కంటెస్టెంట్స్‌లో మానస్ అండ్ సృష్టి వర్మ కాకుండా అమర్‌దీప్ అండ్ నైనిక వీళ్ళిద్దరిలోనే ఖచ్చితంగా ఫైనాలేలో పోటీ ఉంటుంది. దాంట్లో డౌట్ లేదు. కావాలంటే రాసి పెట్టుకోండి. సో, వీళ్ళిద్దరిలో రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ ఇప్పటి వరకు ఏ ప్రాబ్లమ్ లేదు. ఇనీషియల్ ఫస్ట్ డాన్స్‌లో కొద్దిగా అటు ఇటు ఉంది అని జడ్జెస్ చెప్పారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే అమర్‌దీప్‌కి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఒక షోల్డర్ ఇంజ్యూరీ పెట్టుకొని ఎక్కడ అది చూపించకుండా ఫేస్‌లో తెలియకుండా రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ ద ఎండ్ 100% ఇస్తాడు భయ్య. అండ్ షోలో వాళ్ళ డాన్స్‌లో కొన్ని తప్పులు బేసిక్స్ ఉంటాయి కానీ బట్ అసలు చాలా చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తారు. అండ్ రేపొచ్చే ప్రోమోలో కూడా ఇర్రగదీసి అవతల పడేశారు. జడ్జ్‌మెంట్ పాయింట్స్ కూడా చాలా బాగా ఇస్తారు. ఎందుకంటే అక్కడ నైనిక ప్రొఫెషనల్ డాన్సర్ కాబట్టి షీ నోస్ వేర్ టు కట్ మార్క్స్ అండ్ వేర్ నాట్ టు కట్ ద మార్క్స్. సో, వీళ్ళిద్దరి జడ్జ్‌మెంట్ కూడా బాగుంటుంది. ఈవెన్ విత్ ద మానస్ అండ్ షష్ఠి వర్మ. మానస్ చెప్పే పాయింట్స్ అబ్సల్యూట్‌గా పర్ఫెక్ట్‌గా ఉంటాయి. అవతల వాళ్ళకి అవును కదా అనిపించేలా చెప్తాడు. ఎక్కడైనా హోల్ సీజన్‌లో ఒక్కసారి బయటికెళ్ళిపోవడం చూస్తారు సెట్స్ నుంచి. ఇక్కడ ప్రతి ఎపిసోడ్‌లో ఆల్మోస్ట్ అలాంటివి జరుగుతాయి. మొన్న మానస్ ప్రియాంకకి మీరిద్దరు బాగా చేయలేదు, అసలు డాన్సే మాకేం కనపడలేదు అంటే, ప్రియాంక నువ్వు అసలు డాన్సే లేదని అనకు,
మేము డాన్స్ చేసాము, వేరేది ఏదైనా చెప్పు అంటే, డాన్స్ లేనప్పుడు డాన్స్ లేదని నేను చెప్పడంలో తప్పేంటి అని మానస్ ఆర్గ్యూ చేయడం, తను అలిగి వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం, ఇది పెద్ద కామెడీ షోలా అనిపిస్తుంది భయ్. అక్కడ ఏదో చిన్నపిల్లలాగా కొట్లాడుకుంటుంటారు కానీ ఏముండదు అక్కడ. సో దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఏదేదో ఆర్గ్యూ చేసి ప్రియాంక అలా వెళ్ళిపోయి మళ్ళీ వచ్చింది, సెట్ నుంచి బయటకు వెళ్ళిపోయి అలిగి మళ్ళీ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చిన ఇంకొక టీం ఏంటంటే సనా. ఈ సనా ఎవరు అంటే నైని పావని అండ్ సాయి శ్రీనివాస్. నైని పావని ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్, బట్ సాయి శ్రీనివాస్ కొద్దిగా అటు ఇటు ఉంటాడు కాబట్టి తను కోఆర్డినేట్ చేసుకుంటూ బాగానే చేస్తారు. కానీ నాకు అర్థం కాని కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళిద్దరు ఎంత బాగా చేసినా అవతల వాళ్ళు ఏదో ఒక సాకు చెప్పి, ఏదో ఒక రీజన్ చెప్పి వీళ్ళిద్దరు డ్యాన్స్లోనే బొక్కలు చాలా వెతికి వీళ్ళిద్దరికి చాలా తక్కువ మార్క్స్ ఇస్తారు. అదేంటో నాకు అర్థం కాదు. సరే నేను కూడా చూసాను, ఒక ట్రెండు అంతగా ఉండవు పర్ఫార్మెన్సెస్, వాటికి తక్కువ ఇస్తే అర్థం ఉంది భయ్య. మంచిగా చేసినా అవే మార్క్స్ ఇస్తారు, మంచిగా చేయకపోయినా అవే మార్క్స్ ఇస్తారు. వీళ్ళిద్దరి విషయంలో నాకైతే ఎప్పుడు అన్ఫేర్ జరుగుతుంది అని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న ఒక సాంగ్ చాలా బాగా చేశారు ఇద్దరు, చిలక చందనం పట్టు చీరే కట్టిందో, దానికి చాలా తక్కువ మార్క్స్ ఇచ్చారు. అదే వేరే వాళ్ళు ఎంత తప్పులున్నా, వాళ్ళు మిడిల్‌లో డాన్స్ నుంచి వెళ్ళిపోయినా, మిడిల్‌లో డాన్స్ ఆగిపోయినా వాళ్ళకి మంచి మార్క్సే ఇస్తారు. షోలో ఇదొక దరిద్రం జరుగుతుంది భయ్య. ఈ సాయి శ్రీనివాస్ అండ్ నైని పావనికైతే నాకైతే ఇదే జరుగుతుందనిపిస్తది భయ్య. అందరూ ఒకటే మార్క్స్. వేరే వాళ్ళు అసలు బాగా పెర్ఫార్మ్ చేయకపోయినా వాళ్ళకేమో మంచి మార్క్స్ ఇస్తారు. వీళ్ళ దగ్గరకొచ్చేటప్పటికేమో ఏదేదో బొక్కలు వెతికి వీళ్ళకి తక్కువ మార్క్స్ ఇస్తారు. అండ్ ఐ రియలీ ఫీల్ బ్యాడ్ ఫర్ దెమ్. అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే రేపు పర్ఫార్మెన్స్ చాలా బాగా వచ్చింది అని మన శ్రీదేవి గారు ఫ్లవర్ ఇవ్వడం అవన్నీ జరుగుతాయి. కానీ నైని పావని ఈస్ గోయింగ్ టు క్విట్ ద షో అంట. అండ్ అది ప్రోమోలో చూపించారు. దానివల్ల సాయి శ్రీనివాస్ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో వీళ్ళ జోడీ సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వబోతుందా అదైతే చూడాలి. మోస్ట్లీ వీళ్ళ జోడీ ఈజ్ గోయింగ్ టు బీ అవుట్ ఆఫ్ ద షో అని అయితే తెలుస్తోంది. సో వేచి చూడాలి. అండ్ నైని పావని ఇది ఫస్ట్ టైం కాదు చేయడం. అంతకుముందు బీబీ జోడీ 1లో కూడా ప్రిన్స్ యావర్తో వచ్చి మిడిల్లోనే షో క్విట్ చేసింది. అక్కడ యావర్కి అప్పుడు కూడా అన్యాయం జరిగింది. ఇప్పుడు సాయి శ్రీనివాస్కి తన వల్ల అన్యాయం జరుగుతుంది. షోలో తను ఉన్నప్పుడు తనకు అన్యాయం జరిగింది, ఐ అగ్రీ. తను మొన్న కూడా ఎపిసోడ్లో ఏడ్చింది. ఎందుకంటే లోపల ఉంటుంది కదా భయ్, ఎంత బాగా పర్ఫామ్ చేసినా, ఎంత ఎనర్జెటిక్గా పర్ఫామ్ చేసినా మాకు తక్కువ మార్క్స్ ఇచ్చి, అండ్ వేరే వాళ్ళు ఎంత ఫ్లాస్ ఉన్నా వాళ్ళకి మాకు సేమ్ మార్క్స్ ఇస్తే ఎవరికైనా బాధేస్తుంది. ఆ విషయంలో ఐ అగ్రీ, వాళ్ళకి అన్ఫేర్ జరిగిందని. బట్ షో నుంచి క్విట్ అయితే అవతల కంటెస్టెంట్కి ఎంతైనా బాధ కదా. ఒకవేళ నైని పావని వెళ్ళిపోతే సాయి శ్రీనివాస్కి అన్యాయం జరిగినట్టే. అండ్ నెక్స్ట్ వచ్చి కీచు. కీచు అంటే ఆర్జే చైతు అండ్ కీర్తి భట్. వీళ్ళు కూడా ఇక్కడ కీర్తి భట్ వీళ్ళు పర్లేదు బాగానే పర్ఫామ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళకి పవర్ అస్త్ర ఉంది. వీళ్ళు ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయ్యే జోన్ నుంచి ఆ పవర్ అస్త్ర వాడి షోలో ఉన్నారు. అండ్ వీళ్ళు ఆ పవర్ అస్త్ర వాడడం వల్ల ధనరాజ్ వాళ్ళు ఆ ఫేస్ ఆఫ్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. అది ఎవరితో ఫేస్ చేశారంటే రీతు చౌదరి అండ్ డెమాన్ పవన్తో. ఆ ఫేస్ ఆఫ్లో రీతు చౌదరి అండ్ డెమాన్ పవన్ గెలుస్తారు. అండ్ బాజా వీళ్ళు ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయ్యేటప్పుడు మీకు ఇంకో ఛాన్స్ ఇస్తామని -5తో మళ్ళీ స్టార్ట్ చేస్తారు. సో కీచూలో ఏంటంటే వీళ్ళు మరీ సూపర్‌గా కాదు, బట్ వాళ్ళు బెస్ట్ పార్ట్ ఏంటంటే మ్యాక్సిమం ట్రై చేస్తారు. చాలా ఫ్లాస్ ఉంటాయి. ఎలిమినేషన్ జోన్ దాకా వెళ్ళారంటే యూ కెన్ అండర్స్టాండ్ హౌ ఈస్ దర్ పర్ఫార్మెన్స్ లెవెల్. ఇక్కడ ఏంటంటే కీర్తి భట్ మొన్ననే షో నుంచి క్విట్ అయింది. పర్సనల్ రీజన్స్, నాకు మెంటల్ స్టేట్ బాగాలేదు అని. ఎంగేజ్మెంట్ అయిన తనతో బ్రేకప్ అయిపోయింది. పెళ్ళి ఆల్మోస్ట్ చేసుకుంటారు అనుకున్న టైంలో డ్యూ టు దేర్ పర్సనల్ రీజన్స్ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు వాళ్ళిద్దరు బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ కంపారిటివ్లీ బాగానే ఉన్న టైంలో తను వెళ్ళిపోవడం వల్ల శ్రీజ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఆ కీచు కాస్త తూజా అయిపోయింది. మన శ్రీజ గురించి తెలిసిందే కదా, నోటి దూల అనుకోవచ్చు. వచ్చిన పర్ఫార్మెన్స్ ఏదో బాగా చేశారా అంటే పర్లేదు బాగానే చేశారు. ఇక్కడ నాకు అంటే సాడెస్ట్ పార్ట్ అనాలో దాన్ని ఏమనాలో తెలీదు, మణికంఠకి అండ్ శ్రీజాకి 0 డాన్స్ భయ్యా. దేంట్లో డౌట్ లేదు. వాళ్ళిద్దరు డాన్స్ పర్ఫార్మెన్సెస్ చూస్తే ఎవరైనా అదే అంటారు. వీళ్ళిద్దరు జడ్జ్మెంట్స్ ఇస్తున్నప్పుడు వీళ్ళు చెప్పే పాయింట్స్ ఏవైతే ఉంటాయో భయ్యా, అవి పాయింట్స్ కరెక్ట్ ఉన్నా కాకపోయినా అరే మీకే రాదు మీరేం జడ్జ్మెంట్ ఇస్తారా అనే ఆలోచన మనకు తెలియకుండా సబ్కాన్షియస్ మైండ్లో మనకి పడిపోతుంది. అయితే రేపు ఒక జడ్జ్మెంట్ ఇస్తుంది. మనం ప్రోమోలో కూడా చూస్తున్నాం. పవన్ అండ్ రీతు చేసిన డాన్స్ పర్ఫార్మెన్సెస్కి తను చెప్పిన పాయింట్ కరెక్ట్ అయి ఉండొచ్చు, బట్ తను చెప్పే యాటిట్యూడ్ ఎప్పుడు రాంగ్. అది బిగ్ బాస్లో కూడా చూసాము. చెప్పే స్టైల్లో ఎప్పుడు రాంగ్. తను నార్మల్గా కూడా చెప్పొచ్చు, కానీ అగ్రెసివ్ అయిపోయి లేదు ఇదే ఉంటుంది, మీది ఇది తక్కువైందని చెప్పడంలో తప్పు లేదు. బట్ కావాలని అదేదో గొడవకి దిగినట్టు అరే ఏం లేదు అని తీసి పడేసినట్టు తీసేస్తే అవతల కంటెస్టెంట్కి ఎక్కడైనా మండిద్ది. సో శ్రీజ చెప్పిన పాయింట్ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, బట్ చెప్పే విధానం తప్పు కాబట్టి అవతల వాళ్ళకి మండింది. అండ్ శ్రీజ అండ్ చైతు ఎలిమినేట్ అయ్యారు ఈ వీక్ అని కూడా న్యూస్ వస్తుంది. ఒకవేళ ఎలిమినేట్ అయితే ఇంకా పెద్దగా డిస్కషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చి
#ఆర్య. ఇది ఎవరంటే అర్జున్ కళ్యాణ్ అండ్ శ్రీ సత్య. శ్రీ సత్య ఈజ్ అ గుడ్ డాన్సర్. బట్ అర్జున్ కళ్యాణ్‌కి అంత డాన్స్ రాదు కాబట్టి వీళ్ళు ఏంటంటే ఇద్దరు కాన్సెప్ట్స్ చాలా బాగా చూజ్ చేసుకుంటారు. ఒక్కసారి కాన్సెప్ట్ బేస్డ్ డాన్స్ చేస్తే ఓకే. ప్రతిసారి కాన్సెప్ట్‌నే పెట్టుకొని, కాన్సెప్ట్‌నే నమ్ముకొని డాన్స్ చేస్తే వేస్ట్. కాన్సెప్ట్స్ మధ్యలో డాన్స్ ఉండదు గానీ, డాన్స్ మధ్యలో కాన్సెప్ట్స్ ఉండదు. సో, అదే పెద్ద ప్రాబ్లమ్ వీళ్ళు. అండ్ పెద్ద గ్రేట్ డాన్సర్స్ కాదు. కానీ వీళ్ళు ఇచ్చే జడ్జ్‌మెంట్స్ ఉంటాయి. అబ్బబ్బబ్బబ్బా! ప్రతి దాంట్లో అది తక్కువ, ఇది తక్కువ అంటుంటారు. కానీ అదేదైనా కరెక్ట్ చెప్తారా అంటే అస్సలు కరెక్ట్ ఉండవు. ఎనర్జీ డ్రాప్ అయింది, అది డ్రాప్ అయింది అంటారు. అసలు అక్కడ ఎనర్జీకి దానికి స్కోపే ఉండదు. మొన్న శేఖర్ మాస్టర్ ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఎనర్జీతో ప్రాబ్లమ్ కాదు. మీ ఫేస్ కోఆర్డినేషన్, మీ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. ఒక 2 సార్లు శ్రీ సత్య చెప్పిన జడ్జ్‌మెంట్‌నే కాంట్రడిక్ట్ చేస్తూ మాట్లాడాడు. అది ఆబ్వియస్లీ క్రిస్టల్ క్లియర్‌గా కనపడుతుంది. అవతలోళ్ళు వీళ్ళకేదో తక్కువ ఇచ్చారు అని మనసులో పెట్టుకొని వీళ్ళు తక్కువ ఇస్తారు కానీ, వీళ్ళకి అనిపిచ్చి ఇస్తారా అన్నది నాకైతే తెలీదు. ఇంకోటేంటంటే జడ్జెస్ అండ్ కంటెస్టెంట్స్ వీళ్ళిద్దరికీ చాలా బయాస్డ్‌గా ఉన్నారన్నట్టు అనిపిస్తుంది. వీళ్ళిద్దరేమో చాలా వర్స్ట్‌గా పెర్ఫార్మ్ చేసినా కొద్దిగా ఎంకరేజ్ చేద్దామని మంచి మార్క్సే ఇస్తారు. అదే వేరే వాళ్ళకేమో ఎంత బాగా పెర్ఫార్మ్ చేసినా, అరే మీరిద్దరి నుంచి చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను. మీరిద్దరు మంచి డాన్సర్స్ కానీ బాగా చేయలేదని వాళ్ళకి తక్కువ ఇస్తారు. వీళ్ళిద్దరి విషయంలో జడ్జ్‌మెంట్స్ కూడా చాలా గట్టిగానే ఇచ్చారు. తప్పులు చాలా బాగానే వెతికారు. కానీ ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువ హార్ష్ అయిపోతున్నామేమో, లేకపోతే మళ్ళీ ఎక్కువ చెప్తే వీళ్ళిద్దరు ఎక్కువ డీమోటివేట్ అయిపోతారేమో అని కావాలని మరీ నార్మల్‌గా చేసినా సూపర్బ్‌గా చేశారని ఎస్పెషల్లీ మొన్న ఎమో డాన్స్ నార్మల్‌గానే ఉంది. అదేం పెద్ద గొప్ప డాన్స్ గాదు. ఒకసారి ప్రెగ్నెంట్ లేడీ గెటప్ తీసుకుంటది శ్రీ సత్య. దాంట్లో ఎక్కువ డాన్స్‌కి స్కోప్ ఉండదు. మొన్న యముడు గెటప్ తీసుకుంటాడు అర్జున్ కళ్యాణ్. దాంట్లో కూడా డాన్స్‌కి స్కోప్ ఉండదు. వాళ్ళ కాన్సెప్ట్ పరంగా బానే ఉంటది. పెర్ఫార్మర్స్ దే ఆర్ పెర్ఫార్మన్స్. ఉన్న వాళ్ళందరూ అక్కడ పెర్ఫార్మన్సే. బట్ అది డ్రామా షో గాదు గదా! డాన్స్ షో. అదెందుకు వీళ్ళు అర్థం చేసుకోవడం నాకైతే తెలీదు. అండ్ వీళ్ళిద్దరు అవతల వాళ్ళకి ప్రతి దాంట్లో బూతులు వెతికి, ప్రతి దాంట్లో మైక్రోస్కోపిక్ లెన్స్‌లో ఏమో వెతికి, తప్పులు వెతికి మరీ మార్క్స్ ఇస్తారు. అవతలి కంటెస్టెంట్స్ వీళ్ళకి మాత్రం కొద్దిగా తక్కువ మార్క్స్ ఇస్తే భయ్యా ఇంకా ఆర్గ్యుమెంట్స్‌లో దిగిపోతారు. మామూలు గొడవలు గాదు. రీతు, డెమాన్ పవన్, నైని పావని, సాయి శ్రీనివాస్ అండ్ శ్రీ సత్య, అర్జున్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురి మధ్యలో కోల్డ్ వార్ జరుగుతుంటది భయ్యా షోలో. అమ్మమ్మమ్మమ్మమ్మ! మొన్నైతే ఇంక ఆల్మోస్ట్ కొట్టుకునే స్టేజ్‌కెళ్లారు. అక్కడ గూడా భాను ధనరాజ్ అండ్ నేహా చౌదరి విశ్వ వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఫుల్ ఆన్ కోల్డ్ వార్ జరుగుతూ ఉంటది. ఇంక కొట్టుకోవడం ఆలస్యం. లాస్ట్ వీక్ అయితే భాను ఇంకా ఆల్మోస్ట్ లేచి కొట్టేదేమో నేహా చౌదరిని. ఎందుకంటే ఈ నేహా చౌదరి వీళ్ళకి అవే మార్క్స్ ఇచ్చి, మణికంఠ వాళ్ళకి అవే మార్క్స్ ఇచ్చింది. వీళ్ళేమో అంత బాగా పెర్ఫార్మ్ చేసినా అవే మార్క్స్ ఇచ్చింది. అక్కడ కూడా అవే మార్క్స్ ఇచ్చింది. షోలో కొంతమందికేమో బయాస్డ్‌గా ఉంటారు. కొంతమందికేమో మరి ప్రతిదాన్ని తప్పులు వెతుకుతారు. అసలు అమర్‌దీప్ అండ్ నయనిక కొన్నిసార్లు ఎంత బాగా పెర్ఫార్మ్ చేసినా, మానస్ అండ్ సృష్టి వర్మ ఎంత బాగా పెర్ఫార్మ్ చేసినా, మీ నుంచి ఇంకా చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. ఇది సరిపోదు అని కంటెస్టెంట్స్ కానీ వీళ్ళు తక్కువ ఇవ్వడం నాకైతే నవ్వొస్తుంటది. సరే వాళ్ళు చెప్పిన పాయింట్స్ కరెక్టే. కానీ వాళ్ళు వేరే వాళ్ళకి వెరీ నార్మల్‌గా పెర్ఫార్మ్ చేసినా సూపర్బ్‌గా మార్క్స్ ఇస్తారు. అసలు నాకు ఈ కాన్సెప్ట్ అర్థం కాదు. సరే ఈ ఆర్యని పక్కన పెడితే ఇంకా నెక్స్ట్ వచ్చిన జోడీ మన అద్భుతమైన జోడీ అద్భుతమైన నృత్యకారులు రీతు చౌదరి అండ్ డెమాన్ పవన్ వీళ్ళు వైల్డ్ కార్డ్స్‌గా వచ్చారు భయ్య. అయితే ఇంక డాన్స్ వీళ్ళిద్దరు కూడా ఆల్మోస్ట్ జీరోనే. కొద్దో గొప్పో డెమాన్ పవన్ ఈస్ బెటర్. అంటే ఇద్దరు వర్స్ట్ డాన్సర్స్ అని చెప్పలేము. వర్స్ట్ కంటే కొద్దిగా నెక్స్ట్ స్టెప్ అంటే మణికంఠ అండ్ శ్రీజ కంటే 30, 40 టైమ్స్ బెటర్ అని చెప్పొచ్చు. సో వీళ్ళిద్దరు ఏంటంటే ఫస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అదేంటంటే రొమాన్స్ బేస్డే ఇచ్చారు. ఓకే. మొన్న ఒకటి ఇండియన్ డాన్స్ ఫార్మ్ చేయండ్రా అంటే సెమీ క్లాసికల్ అని చెప్పేసి ఒక దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెస్ట్. వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సరే అయిపోయింది. మళ్ళీ మొన్న లేటెస్ట్ షోలో బ్లాక్ బస్టర్ థీమ్ జరిగింది. దాంట్లో కూడా మళ్ళీ వాళ్ళ డాన్స్ ఫామ్‌లో రొమాన్స్‌కి ఎక్కువ స్కోప్ ఉంది. మళ్ళీ రేపు వచ్చే డాన్స్ దాంట్లో కూడా రొమాన్స్. వీళ్ళు ఎక్కడ చూసినా రొమాన్సే మెయిన్ ఇంగ్రీడియంట్‌గా పెట్టుకొని డాన్స్ చాలా తక్కువ పెట్టుకుంటున్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఎవరికైనా అదే డౌట్ వస్తుంది. శ్రీజ చెప్పిన పాయింట్ కూడా అదే. బట్ ప్రాబ్లమ్ విత్ శ్రీజ ఈస్ చెప్పే విధానం చాలా హార్ష్‌గా, రూడ్‌గా, వర్స్ట్‌గా ఉంటది. అంటే ఏదన్నా కొట్టినట్టు చెప్పడం తప్పు కాదు. బట్ అరే మీ దాంట్లో ఇవి ఉండాలి. కానీ అది తప్ప నాకు ఇదే కనపడుతుంది అని చెప్పడం వేరు. అరే మీరు ఇలానే చేశారు, ఫ్లాట్‌గా ఉంది, అసలు ఏమీ లేదు అంటే అవతల వాళ్ళకి కాలుతది. సో అదే రేపు ప్రోమోలో జరిగిందని. అండ్ వీళ్ళు కూడా ఆల్మోస్ట్ ఎలిమినేషన్ వరకు వెళ్ళేసి ఫేస్ ఆఫ్ వరకు వెళ్ళి అక్కడ విన్ అయ్యి వచ్చారు. చూస్తూ ఉంటే నెక్స్ట్ ఫేస్ ఆఫ్ కూడా వెళ్ళేలానే ఉన్నారు. అండ్ రేపు వచ్చిన డాన్స్ పర్ఫార్మెన్స్ వీళ్ళు ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ బాగుంటది. అంతా బాగుంటది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు డాన్స్ తక్కువ ఉంటది. ఈ షోలో మెయిన్ ఫ్లా ఏంటంటే డాన్స్ తక్కువ, కాంట్రవర్సీ ఎక్కువ, హడావిడి ఎక్కువ, నస ఎక్కువ, మ్యాటర్ తక్కువ. మీరు అడగొచ్చు ఈ క్వెషన్ నన్ను, అరే నువ్వు ఇంత చెప్తున్నావు మరి ఈ దరిద్రాన్ని నువ్వెందుకు చూస్తున్నావు అంటే
నేను ఇది డ్యాన్స్ షోలాగా చూడను, ఇది ఒక కామెడీ షోలా చూస్తాను. నాకు టైం పాస్ కోసం చూస్తాను, నవ్వు వస్తుంది కాబట్టి చూస్తాను. మీకు కూడా నవ్వు రావాలంటే హ్యాపీగా జబర్దస్త్ని వదిలేసి బీబీ జోడీ 2 చూడండి. వాళ్ళు చేసే కామెడీకి మీకు నవ్వు రాదు, వాళ్ళు చేసే డాన్సులకు నవ్వు వస్తుంది, వాళ్ళు చేసే కాంట్రవర్సీకి హడావిడికి నవ్వు వస్తుంది. సో ఇది భయ్యా బీబీ జోడీ 2 గురించి నా రివ్యూ. ఇంతకీ బీబీ జోడీ 2 మీరు చూస్తే మీకేమనిపిస్తుందో ఈ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇలాంటి హానెస్ట్ జెన్యూన్ రివ్యూస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైఫ్ ఏస్.